డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాగార్జున యూనివర్సిటీలో మహిళలను కించపరిచే విధంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన తీరును మహిళలందరూ ఖండించాలని అన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల ముందు శృంగారం లాంటి పదజాలాన్ని ఉపయోగించిన రామ్ గోపాల్ వర్మకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. రామ్ గోపాల్ వర్మ కామెంట్లపై మహిళా కమిషన్ స్పందించాలని, రామ్ గోపాల్ వర్మ కామెంట్లను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలన్నారు. రామ్ గోపాల్ వర్మ మహిళలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ జ్యుడిషియరీలో ఏమున్నది, ఏదన్నా సోమూటో కింద కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఆయన మాట్లాడిన భాష ఇంటే ప్రతి పౌరుడు కూడా తల వంచుకునే భాష మాట్లాడాడు. మహిళలంటే శృంగారం అంట, మహిళలంటే సెక్స్ అంట. ఏంటండి ఇది? ఇవాళ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లో వచ్చారు, ఫ్లైట్లు నడిపిస్తున్నారు, ఎవ్రీ ఫీల్డ్ లో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ 50% ఆఫ్ పాపులేషన్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ రిజర్వేషన్ ఫర్ 50% అంటున్నారు. అందుకే రాజీవ్ గాంధీ గారు 33%, 73, 74 అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలు కూడా రాజకీయాల్లో రావాలా, ఇళ్లలో ఊడ్చడము, పిల్లలకు స్నానం చేపించడము, మొగని కొట్టి పెట్టడం కాదు, మీరు కూడా రావాలన్నారు. అప్పటి నుంచే మహిళలు ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్, మండల అధ్యక్షులు అవుతున్నారు, మున్సిపల్ చైర్మన్, ఈవెన్ మేయర్, హైదరాబాద్ మేయర్ కూడా ఆడపడుచు అయిందా లేదా? అలాంటప్పుడు ఆయన ఏం డైరెక్టరో నాకు అర్థం కాదు. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడంలో అందరికీ బాధ ఉంటుంది. నేను అదే నిన్న హెచ్ఎం టీవీలో, అదేవిధంగా టీవీ9 లో చూసినాక నేను ఇమీడియట్ గా ఇవాళ మీతో ప్రెస్ లో కలవాలనేది నా ఉద్దేశం. ఇంకో అపీల్, రామ్ గోపాల్ వర్మ గారు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ ఇదే భాష మాట్లాడరా బాబు. ప్రజలు ఏమంటారు, మహిళలు ఏమంటారు, మగవాళ్ళు ఏమంటారు అనేది ఉన్నది. వచ్చే జన్మంలో అందరం అంటే మనం పశువులుగా, జంతువులుగా పుడతామంటే ఆయన ఒక్కడే మిగులుతాడట. ఏం మాట మాట్లాడతాడు? అసలు సెన్స్ ఉన్నదా? ఇంత మంచి సినిమాలు తీసినావు, ఇంత మంచి డైరెక్టర్ ఉండి ఈ భాష ఎందుకు మాట్లాడిండో నాకు అర్థమైతలేదు.